నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ నివాసంపై ఏసీబీ నిర్వహించిన సోదాలతో కోట్ల రూపాయల నగదు స్వాధీనం కావడం సంచలనం రేపుతోంది. అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ పై నమోదైన కేసులో భాగంగా ఆయన నివాసంపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారీగా నగదు, ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. ఇంట్లో 2.93 కోట్ల నగదు లభించగా 1.10 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ను నరేందర్, అతని భార్య, అతని తల్లి ఖాతాల్లో ఉన్నట్లుగా గుర్తించారు. అదనంగా 51 తులాల బంగారం, 17 స్థిరాస్తుల విలువ 1.98 కోట్లు అతని ఇంట్లో గుర్తించిన సిబిఐ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ దాదాపు 6.07 కోట్లుగా తేల్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ధనుంజయ్. థ్యాంక్ యూ ఆకాంక్ష. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఏసీపీ దాడులు, ఏకకాలంలో దాడులు తీవ్రంగానే మనం కలకలం సృష్టించాలని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని కావు. ఏసీపీ దాడుల్లో నోట కట్టలు బయటపడ్డ సంఘటన ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న నరేందర్ ఆర్ఐ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ఏకకాలంలో సుమారు 6.7 కోట్ల విలువ చేసే అక్రమాస్తులను ఏసీబీ గుర్తించడం మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. అక్రమాస్తులకు కలిగి ఉన్నారనే సమాచారంతో నిజామాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు ఈ రోజు ఉదయం తెల్లవారుజామున నరేందర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఆర్ఐ నరేందర్ ఇంట్లో సోదాలు జరిపారు. ఇంటితో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం అదేవిధంగా కోటగల్లి, నిర్మల్లోని బంధువుల ఇంట్లో ఏకకాలంలో దాడులు జరిపారు. కాగా వినాయక్ నగర్ లోని అశోక టవర్స్ లో గల ఆయన ఇంట్లో, నరేందర్ ఇంట్లో ఏకకాలంగా సుమారు మనకు ఉదయం 4 నుంచి 5 గంటల మధ్యలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేసిన సంఘటన ఇక్కడ మున్సిపల్ కార్యాలయంలో కలకలం సృష్టించి సుమారు 2.93 కోట్ల ఏకంగా నగదే గుర్తించారు. అలాగే ఆయన భార్యకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లో సుమారు 1,10,00,000 రూపాయల నగదు ఉన్నట్లు తేల్చారు. మరోవైపు చూస్తుంటే అర కిలోకు పైగా బంగారం ఆభరణాలు సైతం స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా సుమారు 1.98 కోట్ల విలువ చేసే 17 స్థిరాస్తులను గుర్తించారు ఏసీబీ అధికారులు. అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఏసీబీ అధికారులు నరేందర్ మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న నరేందర్ ఇంట్లో ఏకకాలంగా దాడులు చేయడం ఈరోజు తీవ్రంగానే కలకలం సృష్టించింది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఆయన మున్సిపల్ కార్పొరేషన్ లో ఆయన ఒకటే పోస్ట్ మీద ఉంటూ ఆయన ఏకంగా సుమారు కోట్లలో ఆస్తులు సంపాదించినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఈరోజు ఏసీపీ అధికారుల దాడుతో కళ్ళు బయర్లు కమ్మేలా ఈరోజు మనకు అక్రమాస్తులు గుర్తించి బయటపడ్డ సంఘటన మనం ఈరోజు ఉదాహరణగా చెప్పొచ్చు. ప్రస్తుతం మరిన్ని ఉన్నట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. దీనిపై సమగ్ర సమాచారం సైతం కాసేపట్లో ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో వెల్లడించే ఆస్కారం సైతం ఉంది. ఏకంగా సుమారు 6.7 కోట్ల రూపాయలు విలువ చేసే స్థిరాస్తులతో పాటు నగదు, అదేవిధంగా నగలతో పాటు అనేక స్థిరాస్తులకు సంబంధించిన విలువైన డాక్యుమెంట్లు సైతం ఇప్పటికే ఏసీబీ అధికారులు మనకు స్వాధీనం చేసుకుని ఆయన్ని కస్టడీలో తీసుకున్నట్టు మనకు ప్రాథమికంగా తెలిసింది. ఆకాంక్ష. రైట్. థ్యాంక్ యూ ధనంజయ్.